గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాన్ సావి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ స్టార్ మూవీ యాక్టెడ్ బై కెవిన్. సో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అని ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. అంతకన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అబ్బా ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ చెక్ ఇన్ చేసి నేను పెట్టే కంటెంట్ జెన్యూన్ అలాగే వర్తి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే కింద నోటిఫికేషన్ బార్ని కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో నేను ఎప్పుడైతే వీడియో పెడతానో వెంటనే మీకు రీచ్ అవుట్ అయిపోతుంది. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకేమనిపించిందంటే చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ వేరే లోకానికి తీసుకెళ్ళాడని చెప్పుకోవాలి. సో ఎగ్జిక్యూషన్ కానీ నరేషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అబ్బా సో చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీకెండ్లో మీ ఫ్యామిలీతో ఈ సినిమాని మాత్రం మిస్ అవ్వకండి. సో మిడిల్ క్లాస్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఒక అబ్బాయి ఏదైనా అచీవ్ చేద్దామన్నప్పుడు ఫేస్ అవుతాడో కళ్ళ కట్టినట్టు చూపించారు సినిమాలో. సో బేసిక్ స్టోరీ పాయింట్ విషయానికి వచ్చేస్తే ఫాదరు సో తను చిన్నప్పుడు యాక్టర్ అవుదాం అనుకుంటాడు అనమాట. యాక్టర్ అవుదామని చెప్పేసి ఒక మద్రాస్కి వచ్చేసి అక్కడ కష్టపడతాడు యాక్టర్ అవుదామని చెప్పేసి. ఆయన అవ్వలేకపోయేసరికి సో ఆయన తన కెరియర్ని అట్లా స్టాప్ చేసేసి నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కెమెరామ్యాన్గా సెటిల్ అయిపోతాడు. సో అలా కాకూడదు నా కొడుకు జీవితం అని చెప్పేసి నా కొడుకైనా హీరో అవ్వాలి అని చెప్పేసి కలలు కానీ వాళ్ళ కొడుకుని కూడా చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలి అని చెప్పేసి అలా ప్యాషనెట్గా పెంచుతాడనమాట. హీరో కూడా అలా ప్యాషనెట్గా నేను హీరో అవ్వాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఎన్నో డ్రీమ్స్ ఎన్నో అచీవ్ చేద్దామని చెప్పేసి కష్టపడుతూ ఉంటాడు అనమాట, నేర్చుకుంటూ ఉంటాడు ప్రతిదీ. సో ఫస్ట్ ఆఫ్ మొత్తం తన 10th క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత లవ్ కెరియర్ కొంచెం ఉన్నప్పుడే తన యాక్టింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేస్తాడనమాట. సో ఆయన ఎప్పుడైతే బాంబే వెళ్ళి ఒక వర్క్షాప్లో ఒక ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకుందామని చెప్పేసి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు ఒక ఇంటర్వ్యూ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే బాంబేకి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి. సో ఈయన దగ్గర డబ్బులు ఉండవు. సో ఆ డబ్బుల కోసం సో ఒక సీన్ క్రియేట్ చేస్తారు అక్కడ. సో నాకైతే ఆ సీన్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. నాకైతే హార్ట్కి టచ్ అయింది ఆ మూమెంట్. సో ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా టచ్ అయ్యే మూమెంట్స్. సో అక్కడ ముంబైకి వెళ్ళిన తర్వాత ఆ వర్క్షాప్లో జాయిన్ అయ్యే ముందు ఈయన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. సో ఈ సినిమాలో ఒక సాంగ్ యూజ్ చేసుకున్నారు, ఒకే ఒక్క జీవితం. ఈ సాంగ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది వేరే సినిమాలో సాంగ్. ఆ సినిమాలో సాంగ్ తీసుకొచ్చి ఈ సినిమాలో యూజ్ చేశారనమాట. ఆ సిచ్యువేషన్స్లో హీరో చాలా అంటే చాలా కష్టాలు పడుతూ ఉంటాడు అనమాట. ఆ కష్టాలు పడుతున్నప్పుడు ఈ సాంగ్ యూజ్ చేస్తారు. సో నాకైతే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ మనకి చూపిస్తారు. సో మనమంతా అయ్యో అనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ కూడా వేరే లోకానికి. సో నార్మల్గా ఎవరైనా ఒక మిడిల్ క్లాస్లో ఫ్యామిలీలో ఒక యువకుడు బయటకు వచ్చి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదైనా అచీవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడని ఈ సినిమాలో క్లియర్ కట్గా చూపించారు గైస్. సో యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే ఈ సినిమాలో హీ డిడ్ హిజ్ కెరియర్ బేస్డ్ జాబ్ అని చెప్తాను నేనైతే. సో తన యాక్టింగ్తో చాలా సీన్స్లో మనల్ని నేర్పించాడని చెప్పుకోవాలి. సో ఆయన ప్రీవియస్ సినిమా అయిన డాడా సినిమా కూడా ఎవరైనా చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఆ మూవీ కూడా చాలా ఎమోషనల్గా తీసుకెళ్తారు. సో ఈ మూవీలో కూడా అలానే తీసుకెళ్ళాడు. సో హీ డిడ్ హిజ్ బెస్ట్ జాబ్ అని చెప్పుకోవాలి. అలాగే మిగిలిన క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ఎంత బాగా యాక్ట్ చేశారంటే నిజంగా మనం ఇంట్లో ఉంటే మన ఫాదర్తో మన మదర్తో ఎలా బిహేవ్ చేస్తారో సో అలానే యాక్టింగ్ వాళ్ళు చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమాలో. సో పాజిటివ్స్ డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే ఈ సినిమాలో చాలా ఉన్నాయి. మంచి స్క్రీన్ ప్లే, మంచి నరేషన్, మంచి ఎడిటింగ్. అలాగే ఈ సినిమా లెంగ్త్ వచ్చేసి 2 hours 35 minutes ఆర్ 40 minutes ఉంది. సో ఏ సీన్లో కూడా మనకు బోర్ అనేది కాదు, ఏమి అసలు ల్యాగ్ అనేది కూడా అనిపించదు. ప్రతి సీన్ టు సీన్ మనం కనెక్ట్ అయిపోతాము. అలాగే స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్గా, స్టోరీ నార్మలే. చాలామంది హీరో అవుదామని చెప్పేసి వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా సినిమాలో చూపించారు. కానీ ఈ సినిమాని ఇంకా బాగా కనెక్ట్ అయ్యేలాగా డైరెక్టర్ రూపొందించాడని చెప్పుకోవాలి. సో నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో ఒకవేళ ఈ సినిమాని మీరు ఈ వీకెండ్లో వాచ్ చేద్దామంటే పక్కా వాచ్ చేయండి. సో ఎందుకంటే మీ టైం అయితే
వర్తి అని చెప్తాను, బాగా ఎంటర్టైన్ అవుతారు. సో ఈ వీకెండ్లో ఒక మంచి మూవీ సజెస్ట్ చేయ భయ్యా అంటే నేను ఈ మూవీని పక్కా సజెస్ట్ చేస్తాను. సో అలా వెళ్ళిపోకుండా మన మూవీ మానియా సావీని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.